జగ్గయ్యపేట ప్రజల ఆదరాభిమానాలు తనకే ఉన్నాయని, తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. తాను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటే ప్రజల్లో ఎలాంటి ప్రేమాభిమానులనే ప్రత్యేకంగా చెప్పవలసినదని చెప్పారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఎన్నో రకాల సేవలు అందించానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా అభివృద్ధి చేశానంటున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో మా అమరావతి బ్యూరో జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో రాజకీయం అయితే మాత్రం ఎండ వేడిని తలపించే విధంగా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జగ్గయ్యపేట రాజకీయాలకి అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి జగ్గయ్యపేట ఏదైతే ఉందో జగ్గయ్యపేట రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇరువురు కూడా మాదంటే గెలుపు మాదంటూ ప్రస్తుతం అయితే బాహాబాహిగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మరలా ప్రజల ఆశీర్వాదం కూడా నా పైన ఉందంటూ కూడా సామినేని ఉదయభాను గారు జనంలోకి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనతో మనం కొద్దిసేపు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఎలా ఉంది, ప్రజల్లోండి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మరలా మీరు ఎమ్మెల్యే కాబోతా ఉన్నారా ఏంటి? నేను జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తప్పకుండా ప్రజల యొక్క అభిమానం, ఆశీర్వాదాలు నాకు మెండుగా ఉన్నాయి. తప్పకుండా నేను గెలుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ మనం చూసినట్లయితే గతంలో మీకు మంత్రి పదవి కూడా రావాల్సి ఉన్నది, కానీ రాలేదు. అంటే కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ వీరిని కానీ దూషించలేదు కాబట్టి మీకు మంత్రి పదవి రాలేదంటూ కూడా కొన్ని వదంతులు అయితే వచ్చినాయి. కానీ వాటన్నిటిని అధిగమిస్తూ కాపు కులం కానీ అందరూ కూడా మీతో పాటు నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇది ఎంతవరకు మీకు ఎందుకు ఎంత సాధ్యపడింది? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ క్రమంలో సామాజిక సమీకరణల దృష్ట్యా నాకు రాలేకపోయినంత వల్ల నేనేం బాధపడలేదు. మళ్ళీ తప్పకుండా అవకాశం లభిస్తుందని చెప్పి ఒక ఆశాభావంతోనే నేను ఉన్నాను. రాబోయే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటారా, లేదంటే కూటమి ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి కూటమి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయాలా, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సాహసోపేతమైన కార్యక్రమం చేశారు. దీన్ని బట్టి ప్రజలు సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ వారి కూటమిని కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆ ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తూ ఉంది? ప్రజలు మిమ్మల్ని ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నారు? అటుపక్క ఉన్న ప్రత్యర్థి శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద అతను గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఇవాళ అతనికి నాకున్న వ్యత్యాసం చూస్తే తప్పకుండా ప్రజలందరూ కూడా నా సమయంలోనే, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ కాన్స్టిట్యున్సీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందని చెప్పి ఒక సంతృప్తిని ప్రజలు వెళ్ళబోస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది? రానున్నటువంటి రోజుల్లో 2024 ఎలక్షన్ అంటే గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నారు? ప్రజలకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఏం చేస్తామని? జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీసుకొస్తాను. రైల్వే ప్యాసింజర్ లైన్ కానీ, కృష్ణానది మీద అటు గుంటూరు జిల్లాకి ఇటు ఎన్టీఆర్ జిల్లాకి అనుసంధానంగా బ్రిడ్జి పూర్తి చేయడంలో కానీ, ఇలానే జగ్గయ్యపేట టౌన్ బ్యూటిఫికేషన్ కానీ, జగ్గయ్యపేట టౌన్లో అన్ని రకాలుగా మౌలిక సౌకర్యాలు కానీ, హైదరాబాద్ విజయవాడ హైవేని జగ్గయ్యపేట కూడా లింక్ చేసే విధానంలో ఇలాగ అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి మాకు ప్రణాళికబద్ధంగా ఉంది. జగ్గయ్యపేటకు సంబంధించి అనేక ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటూ తర్వాత గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రణాళికలన్నింటినీ కూడా కంప్లీట్ చేసి మళ్ళా ప్రజల గుండెల్లో ఉంటానంటూ కూడా సామినేని ఉదయభాను గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు.